FBI ఆఫీసర్స్ టెన్షన్ లో ఉన్నారు. జైలు నుండి ఒక ప్రిజనర్ రిలీజ్ అయినా కూడా అతనికి ఎస్కేప్ అవ్వడం కష్టం. అలా ఉండే సిచ్యువేషన్ లో 3 ప్రిజనర్స్ అథారిటీస్ కళ్ళ ముందు నుండి ఎలా పారిపోయారు? అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తదుపరి 10 గంటల పాటు జైలు అధికారులు వారి తప్పించుకునే సంకేతాలను గమనించలేకపోయారు. FBI మాత్రమే కాకుండా మరో 3 అత్యున్నత స్థాయి US సంస్థ కూడా ఈ కేసును పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమించాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం మాట్లాడుతున్నది ఒక జైలు బ్రేక్ గురించి. ఇది గత 60 సంవత్సరాలుగా కష్టతరంగా మారడమే కాకుండా ప్రపంచానికి ఒక రహస్యంగా మారిపోయింది. ఈ చిన్న ఐలాండ్ పెసిఫిక్ ఓషన్ లో ఉంది. ఇది కేవలం 22 ఎకరాల వెడల్పుతో ఉన్న ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్స్ ను ఇక్కడ ఉంచేవారు. అల్కాట్రాజ్ అనేది ఒక ప్రసిద్ధ ఐలాండ్. ఇది సముద్రంలో ఒక పెద్ద స్టోన్ పై నిర్మించబడింది. అందుకే దీనిని ది రాక్ అని కూడా అంటారు. మొదటిగా ఈ ఐలాండ్ మొత్తం ఓషన్ మధ్యలో ఉంది. రెండవది అదనపు రక్షణ కోసం దీని చుట్టూ 15 అడుగుల ఎత్తైన ఫెన్స్ ని నిర్మించబడింది. అలాగే 24/7 మానిటరింగ్ చేస్తూ జైల్ సర్జన్స్ కాపలా ఉండేవారు. ఇది పెసిఫిక్ ఓషన్ యొక్క ఓపెనింగ్ లో ఉన్నందున ఎప్పుడు బలమైన విండ్స్ మరియు ఎత్తైన వేవ్స్ దీని చుట్టుముట్టి ఉంటాయి. ఈ అన్ని పరిస్థితులను పరిశీలించి 1934 లో దీన్ని ఫెడరల్ ప్రిజన్ గా ప్రకటించారు. ఇందులో అత్యధిక భద్రతను కల్పించారు. సాధారణంగా ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాత బయటకు పోవడం అసాధ్యం. ఈ జైలును ఇన్ఎస్కేపబుల్ గా క్లాసిఫై చేశారు. కానీ జూలై 12, 1962 న అల్కాట్రాజ్ గురించి ఉన్న మొత్తం ఇల్యూజన్ అప్పుడు బ్రోకెన్ అయింది. ఈ 3 ప్రిజనర్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీని డిజర్వ్ చేసి తప్పించుకున్నారు. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ 4. 2 బ్రదర్స్, జాన్ విలియం ఆంగ్లిన్ అండ్ క్లారెన్స్ ఆంగ్లిన్ బ్యాంక్ రాబరీ కేసులో అరెస్ట్ అయ్యారు. వేరేవాడు ఫ్రాంక్ మారిస్ 13 years నుండి జైల్లో ఆన్ అండ్ ఆఫ్ గా ఉండేవాడు. అతనిని కూడా బ్యాంక్ రాబరీ వల్ల అల్కాట్రాజ్ కి పంపించారు. చివరికి ఇది అలెన్ వెస్ట్. అతను ఇప్పటికే చాలా సార్లు ఇతర జైల్లో నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అందుకే అతన్ని అల్కాట్రాజ్ జైల్లో మాక్సిమం సెక్యూరిటీ కోసం ఉంచారు. అలెన్ వెస్ట్ చాలా కాలంగా ఈ జైల్లో ఉన్నాడు. అందుకే అతనికి జైలు కాంపౌండ్ గురించి మిగతా వారి కంటే ఎక్కువ అవగాహన ఉంది. అలెన్ జైల్లో బ్లాక్ బి లో ఒక లూప్ హోల్ కనుగొన్నాడు. అక్కడి నుంచి కొంతవరకు పారిపోవడం అసాధ్యమవుతుంది. వారిని ప్రతిసారి 4 లంచ్ బ్రేక్స్ లో కనిపెడుతూ ఉండేవారు. అయితే వారి సెల్స్ మాత్రం బ్లాక్ బి లో లేవు. అందుకే వారు బ్లాక్ బి కి మారేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదృష్టం కొద్దీ జైలన్ వారిని బ్లాక్ బి కి మార్చాడు. అది అదే ప్రాంతంలో. వారి మొదటి లక్ష్యం పూర్తయింది. అందరూ కలిసి బ్లాక్ బి కి షిఫ్ట్ అయ్యారు. మరుసటి 2 సంవత్సరాల పాటు వారు తమ సెల్స్ లో ఏదో చేస్తున్నారని ఎవరికి తెలియదు. జూన్ 12, 1962 న రొటీన్ ప్రకారం ఉదయం 7 గంటలకు జైల్ స్టాఫ్ అందరినీ పికప్ చేయడానికి బయలుదేరారు. అసెంబ్లీ కౌంట్ చేస్తున్నప్పుడు 3 ప్రిజనర్స్ మిస్ అయ్యారు. స్టాఫ్ మళ్ళీ అన్ని సెల్స్ చెక్ చేయగా ఫ్రాంక్ మారిస్ మరియు ఆంగ్లిన్ బ్రదర్స్ బ్లాక్ బి లో మంచంపై పడుకొని ఉన్నట్లుగా కనిపించారు. ఇది అసాధారణంగా అనిపించినా స్టాఫ్ లోపలికి వెళ్లి వారిని లేపడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ చూసింది 3 మంచాలపై కూడా డమ్మీ హెడ్స్ మాత్రమే ఉన్నాయి. అవును, 3 అప్పటికే పారిపోయారు. వారు సోప్, ప్లాస్టర్, కాంక్రీట్ తో చేసిన డమ్మీ హెడ్స్ మంచాలపై ఉంచి వెళ్లిపోయారు. వాటిలో ఒకటి ఒక స్టాఫ్ టచ్ చేయగానే నేలకు పడిపోయి విరిగిపోయింది. ఈ దృశ్యం చూసి మొత్తం జైల్ స్టాఫ్ షాక్ కి గురయ్యారు. అందరికీ ఒక ప్రశ్న మింగుడు పడడం లేదు. ఇంత హై సెక్యూరిటీ ఉన్న చోట ఒకరు కాదు 3 ప్రిజనర్స్ ఎలా పారిపోయారు? ప్రిజనర్స్ ఐలాండ్ అంతా వెతికినా వాళ్ళు ఎక్కడ కనబడలేదు. గమనించండి, ఇక్కడ ఫెగిటస్ దగ్గర అలెన్ వెస్ట్ లేడు. కానీ ఈ మొత్తం ప్లాన్ అతనిదే. ఇన్వెస్టిగేషన్ టీమ్ ను పిలిచారు. అలాగే FBI కి కూడా రిపోర్ట్ చేశారు. వారు చూసినప్పుడు 3 వారి సెల్ లోని గోడలో ఉన్న చిన్న వెంట్ నుండి బయటకు వచ్చారని అర్థమైంది. కానీ ఆశ్చర్యకరంగా 3 కాకుండా 4 వెంట్ డ్యామేజ్లు గోడ వైపున కనిపించాయి. అవును, ఈ 4 వెంట్ అలెన్ వెస్ట్ యొక్క సెల్ కి చెందినది. కానీ ఏదో కారణంగా అతను తన వెంట నుంచి బయటకు రావడం విఫలమైంది. అలెన్ వెస్ట్ కి ఇప్పుడు ఎలాంటి సర్వైవల్ అవకాశము లేదని తెలుసు. కాబట్టి అతను ఇన్వెస్టిగేటర్స్ కు మొత్తం ప్లాన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ అలెన్ అంగీకరించాడు ఈ మొత్తం ప్లాన్ నిజంగా అతనిదే అని. అతను ఈ డమ్మీ హెడ్స్ తయారు చేశాడు. అలాగే జైల్లో హెయిర్ కట్ సమయంలో జుట్టును దొంగిలించాడు.
4 సెల్స్ వెనుక గోడలో ఒక చిన్న వెంట్ ఉంది. దీని సైజు 5/9.5 ఇంచెస్. అలెన్ ఈ సెల్స్ లోని లూప్ హోల్ గురించి తెలుసుకొని, ఎందుకంటే అతను జైల్ మెయింటెనెన్స్ లో కూడా పనిచేసేవాడు కాబట్టి అతనికి తెలుసు గోడలు కేవలం 6 ఇంచెస్ మందంగా ఉంటాయని మరియు వెంట్ హోల్ ను సులభంగా పెద్దదిగా మార్చుకోవచ్చు. 6 నెలల పాటు 4 ప్రిజనర్స్ ఈ వెంట్ చుట్టూ హోల్ తీయడానికి అవకాశం కోసం ఎదురు చూశారు. వాళ్ళు ఇది కిచెన్ నుండి దొంగలించిన స్పూన్ సహాయంతో చేశారు. చివరికి వాళ్ళు జైల్స్ వాక్యూమ్ క్లీనర్ మోటార్ తో ఓ డ్రిల్ మిషన్ కూడా తయారు చేసుకున్నారు. ఈ తవ్వకాలు సీక్రెట్ గా ఉంచడానికి వాళ్ళు తమ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఇతర వస్తువులను వెంట్ ముందు ఉంచేవారు. ఈ మొత్తం పని ప్రత్యేకంగా మ్యూజికల్ హవర్ సమయంలో చేసేవారు, ఎందుకంటే అప్పటి జైల్ బ్లాక్ లో ఎక్కువ నాయిస్ ఉండేది. ఈ వెంట్ ఒక కారిడార్ లో ఉంది, అక్కడ సెక్యూరిటీ అనేది లేదు. అక్కడి నుంచి ఒక డ్రైన్ పైప్ నేరుగా బ్లాక్ రూఫ్ కు వెళ్తుంది. అక్కడ వాళ్ళు తరచుగా మెయింటెనెన్స్ కోసం పనిచేసేవారు. అల్కట్రైజ్ లో ఖైదీలను బిజీగా ఉంచేందుకు వారిని మెయింటెనెన్స్ వర్క్ చేయించేవారు. ఈ 4 ఖైదీలు కూడా మెయింటెనెన్స్ కోసం టెర్రస్ కి వెళ్లారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించి వారిని ఎస్కేప్ ప్లాన్ కోసం ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించారు. ఒకరు ఇంకో పైపు వాడి టెర్రస్ నుంచి దిగారు. తరువాత 15 ఫుట్ టాల్ ఫెన్స్ ఎక్కి ఐలాండ్ నుంచి బయటకు వెళ్లారు. వాళ్ళు ముందే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రబ్బర్ రెయిన్ కోట్స్ ని కలిపి తనకు ఇన్ఫ్లటబుల్ రాఫ్ట్ తయారు చేసుకున్నాడు. ఈ రెయిన్ కోట్స్ జైల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుండగా అతను ఎక్స్క్యూజెస్ చెప్పి వాటిని సేకరించాడు. ఇక రాఫ్ట్ పని చేయకపోతే నీటిలో మునగకుండా ఉండేందుకు అతను రెయిన్ కోట్ తో లైఫ్ జాకెట్ లాంటిది కూడా తయారు చేసుకున్నాడు. కానీ ఎఫ్బిఐకి అసలైన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఆ ఫిగిటివ్ ప్రిజనర్స్ ఎక్కడ ఉన్నారు? అతని 4వ భాగస్వామి అలెన్ వెస్ట్ చెప్పిన ప్లాన్ ప్రకారం మొదట అల్కట్రాజ్ కి ఉత్తరాన ఏంజల్ ఐలాండ్ దాటి అక్కడి నుంచి మెయిన్ ల్యాండ్ కి చేరుకోవాలి. ఆ మెయిన్ ల్యాండ్ లో సెక్యూరిటీ చాలా తక్కువగా ఉండేది. అక్కడ ఒక కార్ మరియు కొన్ని బట్టలు దొంగలించాల్సిన అవసరం ఉంది. అల్కట్రాజ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఐలాండ్స్ లో రహస్యంగా నిఘా పెట్టుకుంది. కానీ ఎక్కడ కూడా కార్ థెఫ్ట్ లేదా రాబరీ రిపోర్ట్ కాలేదు. ఇంపాసిబుల్ సెక్యూరిటీని మోసగించి తప్పించుకున్న ఖైదీలు సముద్రంలో కలిసిపోయారా, లేక అలెన్ వెస్ట్ కదా ఎఫ్బిఐని మోసం చేయడానికి క్రియేట్ చేయబడిందా? ఆ 3 పేర్లు కూడా ఎక్కడ కనబడలేదు. బ్లాక్ బి టెర్రస్ పై ఉన్న ఫుట్ ప్రింట్స్ మరియు వారు వాడిన పైప్ పై ఉన్న గుర్తుల ద్వారా అలెన్ వెస్ట్ చెప్పిన కథ నిజమేనని నిర్ధారించారు. దీంతో ఎఫ్బిఐ తో పాటు కోస్ట్ గార్డ్స్, బ్యూరో ఆఫ్ ప్రిజన్స్, యుఎస్ మార్షల్ సర్వీస్ కూడా ఈ కేసులో చేరి ఖైదీలను సముద్రంలో వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడ ఖైదీలు గాని, రాఫ్ట్ గాని, లైఫ్ జాకెట్ గాని కనబడలేదు. ఇది ఒక పోలీస్ కేసు కాకుండా మిస్టరీ కేస్ గా మారిపోయింది. తరువాత 4 రోజుల్లో కోస్ట్ గార్డ్స్ ఒక ఫ్లోటింగ్ వుడ్ పెడల్ కనుగొన్నారు. ఇది ఆ రాఫ్ట్ భాగంగా భావించారు. దాని తరువాత రెయిన్ కోట్స్ తో తయారైన 2 బ్యాగ్స్ కూడా దొరికాయి. అందులో ఖైదీల పర్సనల్ బిలాంగింగ్స్, ఫ్యామిలీ ఫోటోస్, లెటర్స్ వంటివి ఉండేవి. ఈ 3 ఖైదీలు మెయిన్ ల్యాండ్ కి సజీవంగా చేరలేదని అందరూ ఊహించారు, ఎందుకంటే ఇలాంటి పర్సనల్ ఐటమ్స్ ని ఏ ఖైదీ కూడా సులభంగా వదలలేడు. ఏమైనా డెడ్ బాడీ నీటిపై 2 రోజుల తరువాత తేలుతూ కనిపించాలి. కానీ కొన్ని నెలలు గడిచినా ఏ బాడీ లేదా ఏ బాడీ పార్ట్ కూడా కనబడలేదు. 3 ఖైదీలు కూడా ఈత కొట్టి మెయిన్ ల్యాండ్ చేరుకున్నారని కూడా ఒక థియరీ ఉంది. ఎందుకంటే 1962లో ఎస్కేప్ తరువాత ఎఫ్బిఐ అనేది యాంగ్లిన్ బ్రదర్స్ ఫ్యామిలీను క్లోజ్ గా గమనించారు. అయితే జాన్ మరియు క్లారెన్స్ కు పెద్ద అన్నయ్య తన మరణ సమయానికి తన సిస్టర్స్ కి చెప్పాడట, నా బ్రదర్స్ సేఫ్ గా ఉన్నారు, ఇంకా వాళ్ళతో నాకు కాంటాక్ట్ ఉంది అని చెప్పాడట. దీనిని వారి నెఫ్యూ డేవిడ్ విడ్నర్ ఎఫ్బిఐ కి చెప్పాడు. ఇంకా చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫ్బిఐ కి చెప్పారు. ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా చిన్న పెద్ద సందర్భాలలో 2 మహిళలు స్ట్రేంజ్ మేకప్ లో కనిపించేవారు. కానీ వారే జాన్ మరియు క్లారెన్స్ డిస్గైస్ లో వచ్చారేమో అని అనిపించింది. కానీ ఆ తరువాత ఆ 2 మహిళలు మళ్ళీ ఎక్కడ కనబడలేదు. దీనికి తోడు ఎస్కేప్ జరిగిన 15 సంవత్సరాల తరువాత యాంగ్లిన్ బ్రదర్స్ కజిన్ బ్రెజిల్ లోని ఒక క్లబ్ లో ఆ 2 బ్రదర్స్ ని చూశారు మరియు వారి ఫోటోని క్యాప్చర్ చేశారు. వారి ఫ్యామిలీ కూడా వారు యాంగ్లిన్ బ్రదర్స్ అని నమ్ముతున్నారు. కానీ యుఎస్ మార్షల్ సర్వీస్ ఇన్వెస్టిగేటర్స్ మాత్రం ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తులు యాంగ్లిన్ బ్రదర్స్ వయసుకి సరిపోవని భావించారు. ఇది యాంగ్లిన్ బ్రదర్స్ ని లాస్ట్ టైం జీవించి ఉన్నట్లు చూసిన సందర్భం. అప్పటి నుండి వారు మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఎస్కేప్ జరిగిన వెరీ నెక్స్ట్ ఇయర్ అల్కట్రాజ్ పూర్తిగా షట్ డౌన్ చేశారు.
1979లో FBI కూడా అధికారంగా ఈ కేసుని క్లోజ్ చేసింది. ఇప్పుడు ఈ కేసు ఓపెన్ గా ఉన్న ఏకైక సంస్థ US మార్షల్ సర్వీస్ మాత్రమే. ఈ కేసు ప్రిజనర్స్ క్యాప్చర్ చేయబడ్డా, వారి డెడ్ బాడీస్ కనుగొనబడ్డా, లేక వారి వయసు 99 అయ్యే వరకు ఓపెన్ గానే ఉంటుంది. ఈ రోజు అల్కట్రాజ్ ఐలాండ్ పూర్తిగా నేషనల్ పార్క్ గా మారిపోయింది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు 60 సంవత్సరాల క్రితం ఆంగిన్ బ్రదర్స్ ఫ్రాంక్ మారిస్ మరియు అతని పార్ట్నర్ అలెన్ వెస్ట్ ఖైదీలో ఉన్న బ్లాక్ బే ని చూడవచ్చు. ఇంతవరకు వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సీ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.